హలో ఫ్రెండ్స్, నేను రాజు. మెగా ఫ్యామిలీ మీద కుట్రలు జరుగుతున్నాయి ఆ టాలీవుడ్లో. మెగా హీరోల సినిమాలు వచ్చినప్పుడే ఎక్కలేని విషయాలను తీసుకొచ్చి హైలైట్ చేస్తూ టికెట్ల రేట్లు కానీ, సినిమా థియేటర్లో ఇష్యూలు కానీ, ఎగ్జిబిటర్ల ఇష్యూలు కానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూలు కానీ, ఏది ఉన్నా కూడా టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే గుర్తుకొస్తాయి అనేది మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొన్న రీసెంట్గా పెద్ద విషయంలోనూ అదే జరిగింది. సినిమాకి సంబంధించినటువంటి థియేటర్ యజమానులు మాకు పర్సెంటేజ్ కావాలి అని చెప్పి పెద్ద ఎత్తున గొడవలు చేయడం, ఆ తర్వాత చిరంజీవి గారు టాలీవుడ్ పెద్దగా ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించారు. ఇది మన అందరికీ తెలిసిందే. కానీ ఎందుకో మెగా ఫ్యామిలీని, ముఖ్యంగా రామ్ చరణ్ని బాగా టార్గెట్ చేస్తున్నట్లు కనబడుతుంది. ఇదేదో మనం ఆకతాయిగా మాట్లాడేది కూడా కాదు. టాలీవుడ్కు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. నట్టి కుమార్ గారు రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, పెద్ది సినిమాని దిల్ రాజు వాంటెడ్గా తొక్కాలనే ప్రయత్నం చేశాడు. నిజామాబాద్లో, అంటే ఈ దిల్ రాజుకు సంబంధించినటువంటి ఊరు నిజామాబాద్లో పెద్ది సినిమా ఆడకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులు పెద్ది సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గరికి వెళ్ళి షో పడకుండా చాలా ప్రయత్నాలు చేశారు. ఆ టైంలో చిరంజీవి గారు అక్కడ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాతే పెద్ది సినిమా థియేటర్లో పడింది. అయితే ఆ జర్నలిస్ట్ కూడా అడిగాడు, పెద్ది సినిమా ఇష్యూ మరి ఎస్పీ గారికి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందంటే, అక్కడ దిల్ రాజుకు సంబంధించినటువంటి కొంతమంది మనుషులు, గూండాలు అక్కడ ఉన్నారు. థియేటర్లో పెద్ది సినిమా పడకుండా, అంటే ఆడకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. పోలీసులు ఇన్వాల్వ్ అవడంతో అక్కడ పెద్ది సినిమా షో పడిందని చెప్పి నట్టి కుమార్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అంటే దీని వెనకాల దిల్ రాజు ఉన్నాడనేది బహిరంగంగానే నట్టి కుమార్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఉంది, మీకు ప్లే చేస్తా చూడండి. సాయంత్రం 6:22 దాకా షోలు పడలేదు. నిజామాబాద్ థియేటర్ ఎందుకు పడలేదండి? అక్కడ ఎస్పీ గారు, చిరంజీవి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఫోను? మదనపల్లి థియేటర్ ఎందుకు పడలేదండి? అక్కడ సురేష్ బాబుకి ఎందుకు చేయాల్సి వచ్చింది ఫోన్ చిరంజీవి గారు? అలాగే మల్టీప్లెక్స్ లో 6:22 దాకా బుకింగ్ ఎందుకు ఓపెన్ అవ్వలేదండి? దానికి ఎవరి డ్రామాలు ఉన్నాయండి? ఇవన్నీ ఒక పెద్ద సినిమా కోసం పర్సనల్ ఇష్యూ కొంతమంది తీసుకొని చిరంజీవి గారి ఫ్యామిలీ మీద వాంటెడ్లీ ఈజ్ ద 2 people and 3 people అండ్ టార్గెట్ టు చిరంజీవి ఫ్యామిలీ, టార్గెట్ టు చిరంజీవి గారి ఫ్యామిలీ ప్రయత్నాలు ఎన్నో చేశారు. కానీ నిజంగా చెప్తున్నా, యాక్సెప్ట్ టు చిరంజీవి గారు. అసలు అంత పెద్ద ఆయన నాకు ఫోన్ చేసిన, కుమార్ ఏం జరుగుతుంది నేను చెప్తున్నామండి ప్రతి విషయం. సురేష్ బాబు మాట్లాడుతున్నారా? 4 సినిమా రిలీజ్ అవుతుందని రాత్రి 8 గంటల షో పడుతుంది. 4:30 నుంచి ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా. అన్న మదనపల్లి ప్రాబ్లం అయింది. ఆయన పాపం వెంటనే సురేష్ బాబుతో మాట్లాడారు. నిజామాబాద్ ఎస్పీతో మాట్లాడారు. అలాగే మల్టీప్లెక్సెస్ అన్ని 6:22 అన్ని బుకింగ్ ఓపెన్. ఎస్పీ గారికి ఏం సంబంధం సినిమాకి? సినిమా థియేటర్ అక్కడ రౌడీ మొక్కలు కూర్చొని సినిమా థియేటర్ లో సినిమా అయిపోయారు. ఓకే, ఏం చేస్తాం చెప్తున్నాను కదా. అది ఎవరండి? దిల్ రాజు గారి మనుషులు. దిల్ రాజు గారు క్లియర్, నేను పేరు చెప్తున్నాను. అదే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇష్యూడ్ ఈస్ ది ఎఫ్ఐఆర్ దిల్ రాజు అండ్ సురేష్ అండ్ సునీల్. అంటే నేనేమన్నానంటే, ఒక థియేటర్ హక్కు ఎవరికి ఇవ్వాలి లీజ్ అనేది ఆయనకు ఉంది రైట్. ఓనర్ కి నువ్వు ఇంకొకరికి ఇవ్వమని నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఈ రౌడీజం చేస్తున్నావా? థర్డ్ పర్సన్ నీకు సంబంధం లేదు కదా. అసలు సంబంధం లేనోడివి. నీకు ఇప్పుడు గవర్నమెంట్ నీది ఉందా, లేకపోతే నీ జనాలు అక్కడ నిజామాబాద్ నీ ఊరా అంటే ఇంకేం బయట బతకొద్దా? అంటే అక్కడ చాలా దాకా తీసుకొచ్చారు. ఇంకా నేను మీకు ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే ఇది అయిపోయింది కాబట్టి ఇది ఇష్యూ క్లోజ్. ఇది నేను అఫీషియల్ గా ఎందుకు చెప్పగలంటే, ఇష్యూడ్ ఈజ్ ది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ చేశారంటే, ఎఫ్ఐఆర్ లో 3 పేర్లు పెట్టారంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెడతారా పోలీసులు? ఎవరు 3 పేర్లు పెట్టారు? దిల్ రాజు గారి పేరు, శిరీష్ గారి పేరు, సునీల్ గారి పేరు. ఓకే, నిజామాబాద్ నేను ఎఫ్ఐఆర్ కాబట్టి ఇస్తాను నేను. ఓకే, ఇది నట్టి కుమార్ చేసినటువంటి కామెంట్స్. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉందని చెప్తున్నాడు. అంటే ఆ రోజున ఈ షో పడకుండా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళపై కేసు పెట్టడం కూడా జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది అనేది నట్టి కుమార్ చెప్తున్నమాట. మరి ఎందుకు దిల్ రాజు వాంటెడ్గా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే లేనిపోని ఇష్యూలపైకి తెరపైకి తీసుకొస్తారు? ముఖ్యంగా ఇప్పుడు నట్టి కుమార్ చేసినటువంటి కామెంట్స్ కానీ, ఎందుకు దిల్ రాజు పైకి కనబడడానికి మెగా హీరోలతో చాలా క్లోజ్ గానే ఉంటాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయ విధేతలు చూపిస్తూ ఉంటాడు.
రామ్ చరణ్ తో కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతా ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అయితే ఇంకా వినయంగా ఉంటాడు. పైకి మాత్రం చాలా బాగా కనబడతాడు. లోపల ఇంత చేస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి నట్టి కుమార్ వీడియో చూసిన తర్వాత. ఎందుకు మెగా ఫ్యామిలీని దిల్ రాజు టార్గెట్ చేస్తున్నారు? ఎవరి మెప్పు కోసం టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఎవరి మెప్పు కోసం అయితే రకరకాల పేర్లు అయితే వినబడతా ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ టార్గెట్ అవుతున్నాడు. రామ్ చరణ్ ఎవరి విషయాల్లో వేలు పెట్టాడు, కాలు పెట్టాడు, తన పనిలో తను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ముఖ్యంగా యాటిట్యూడ్ చూపించాడు, చాలా హంబుల్ గా ఉంటాడు, అతను గ్రౌండ్ టు ఎర్త్ ఉంటాడు. అలాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేయడానికి మీకు ఎలా మనసు వస్తుంది? నాకు ఎందుకో అర్థం కాని పరిస్థితి. కానీ ఆ మధ్యన వివి వినాయక్ గారు డైరెక్టర్ ఒక కామెంట్ చేశారు. అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, 1990 ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, చిరంజీవి గారిని టార్గెట్ చేసుకుని ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు, ఆయనను దూషించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే చిరంజీవి గారు చాలా మంచోడు, ఇతరుల మేలు కోరుకునే వ్యక్తి కానీ ఇతరుల నాశనాన్ని కోరుకునే వ్యక్తి కాదు. అందుకే చిరంజీవి గారిని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేరు, నాశనం అయిపోతారు అని చెప్పేసి వివి వినాయక్ ఒక కామెంట్ చేశారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం, అనవసరంగా మంచోళ్ళని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఇతరులకు అన్యాయం చేసే వ్యక్తులు కాదు. వాళ్ళు వీలైతే మంచి చేస్తారు, లేదంటే సైలెంట్గా ఉంటారు. కానీ అనవసరంగా ఇతరులను తొక్కాలనో, వాళ్ళ మీద ఏదో పెత్తనం చెలాయించాలనో, లేదంటే వాళ్ళ నాశనం చూడాలనే మనస్తత్వం మెగా ఫ్యామిలీ హీరోలకు ఎవ్వరికీ లేదు. మరి అలాంటి వ్యక్తులపైన ఈ కుట్రలు ఎందుకు? ఇప్పుడు నట్టి కుమార్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత మెగా అభిమానులు ఈ వీడియోని బాగా క్లిప్పుల్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, మెగా ఫ్యామిలీ జోలికి వస్తే మేము మెగా అభిమానులు మేమందరం చేతులు కట్టుకొని కూర్చుంటాము. కానీ నాకు దిల్ రాజును చూస్తూ ఉంటే అలా అనిపించదు. దిల్ రాజు చాలా సైలెంట్గా, చాలా అంటే చూడడానికి చాలా మంచిగా కనబడతా ఉంటాడు. అతను వెనకాల ఇన్ని కుట్రలు చేస్తున్నాడా అని నాకైతే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ దిల్ రాజు గారు అలాంటి పనులు మీరు చేయరని మేమైతే నమ్ముతున్నాం. అలా చేస్తే మాత్రం చిరంజీవి గారు చాలా గొప్పోడండి, మంచోడు. అలాంటి వాళ్ళను మీరు టార్గెట్ చేస్తే వివి వినాయక్ గారు చెప్పారు కదా, అదేమో మరి ఆలోచించండి. అందుకే మంచోళ్ళ జోలికి వెళ్ళకండి. మంచోళ్ళు ఎప్పుడు కానీ మంచే కోరుకుంటారు.